గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దామా? లూకా సువార్త 6వ అధ్యాయము 27, 28 వచనంలో ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ ప్రభువు మీ శత్రువులను ప్రేమించమంటున్నాడు అని అంటే, మనకున్న శత్రువులను మనం ప్రేమించమంటున్నారు. మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయమంటున్నాడు. మనల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వారికి మనం మేలే చేయాలండి. వారు మనల్ని ఎంత ద్వేషించినా వారికి మనం కీడు చేయకూడదు అని ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నాడు. మిమ్మును శపించు వారిని దీవించుడి. మిమ్మల్ని ఎవరైతే శపిస్తున్నారో, మనల్ని ఎవరైతే శాపనార్థాలు పెడుతున్నారో, శపిస్తున్నారో మనల్ని, అలాంటి వారిని మనం ఇంకా దీవించమని అంటున్నాడు. ఇక్కడ మిమ్మును బాధించే వారి కొరకు ప్రార్థన చేయడి, మిమ్మల్ని బాధ పెడుతున్న వారి కొరకు మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు ప్రభు. ఈ వాక్యం మనం ధ్యానించినట్లయితే, మనము ఈ లోకంలో జీవిస్తున్నాము కాబట్టి అనేక శ్రమలు, బాధలు, ఇబ్బందులు అనేకం కలుగుతూనే ఉంటాయి. కానీ మన సరౌండింగ్లో ఉన్న వారందరూ మనల్ని ద్వేషించినట్లయితే, శపించినట్లయితే, ప్రేమించినట్లయితే వారి కొరకు మనము రివర్స్గా మనం ఏం చేయమంటున్నాం? మనం దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రేమించాలి. ఎందుకంటే మన ప్రభు ప్రేమమూర్తి, కరుణామయుడు, జాలిగల దేవుడు. మన ప్రభు ఎలాంటి వాడో మన గుణాలు కూడా అలానే ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవు అని తెలియాలంటే నువ్వేం చేయాలి? జస్ట్ నేను క్రీస్తు బిడ్డను, నేను ఒక క్రైస్తవ్యం కలిగిన ఒక మనిషి, యేసు ప్రభుని, జీవం గల దేవుని నమ్మి ఉన్నాను అంటే సరిపోదు కదండి. మన వ్యక్తిత్వం, మన మాటలు, మన చూపులు, మన నడక, మన యొక్క సహాయం చేసే గుణం, ఇవన్నీ దేవుణ్ణి తెలియపరుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండుడి. నేను ఎలాంటి వాడిని, నా గుణం ఏంటి, నా యొక్క మనసు ఏంటో ఎరిగినట్లయితే మీరు ఆ ప్రకారమే చేస్తారు. కాబట్టి మీరు ఇవి చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే మిమ్మల్ని నేను బహుగా దీవిస్తానని ప్రభు చెప్తున్నాడు. అందుకే మనము ఈ లోకంలో ఉన్నాము కాబట్టి మనకు ఎంతోమంది శత్రువులు ఉంటారండి. వారిని మనం ప్రేమించాలి. వారు మనల్ని ద్వేషిస్తున్నా కానీ మనం వారికి మేలు చేయమంటున్నాడు. మనల్ని ఎవరైతే శపిస్తున్నారో వారిని మనం దీవించమంటున్నాడు. ఎందుకంటే మన ప్రభు దీవించే దేవుడు శిలువ మరణానికి కూడా తగ్గించుకున్నాడు. శిలువ మీద ఉన్నప్పుడు ఎన్ని ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు, ఉమ్మి వేశారు, ఎంతగానో అవమానించారు. కానీ వారిని ఒక్క మారు మాట కూడా ప్రభు అనలేదు. ఎందుకు? ప్రభు ప్రేమమూర్తి కాబట్టి. వారికి ఏమీ తెలియదు నా తండ్రి, వారిని క్షమించమని అంటున్నాడు. అంతటి గొప్ప దేవాతి దేవుడే ఇంత తగ్గించుకొని అనేకుల పక్షాన, మన పక్షాన క్షమాపణ అడుగుతూ, ఈ బిడ్డలకి ఏమీ తెలియదు నా తండ్రి అని మొరపెట్టినట్లయితే మనమే పాటి వారమండి. మనం అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనం శిలువ ధ్యానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఏంటి అన్నది, మనం దేవుని కంటే ఎంత తక్కువ వారమో మనకి అసలు మనమేంటి అన్నది అర్థమైపోతుందండి. కాబట్టి ప్రభు చెప్పిన ప్రకారము